జగన్మోహన్ రెడ్డి గారికి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ చేర్చాలండి. ఎందుకంటే ఒక స్టాండ్ గల పొలిటీషియన్ కాదు అతను. మొదటి నుంచేమో ప్రజల వ్యతిరేకత అమరావతి అంటాడు, తర్వాత 3 రాజధానుల ప్రాంతాలు అభివృద్ధి చేస్తానంటాడు, 3 రాజధానులు అంటాడు. ఇప్పుడైతే మావిజానం అన్నాడు. అసలు మావిజానం అంటే ఏంటి? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం బట్టి మావిజానం అని అంటాడు. అమరావతి రాజధాని అన్నది చట్టబద్ధతకి అయింది ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో చిత్రపథంలో అమరావతి రాజధానిగా గుర్తింపించారు. కానీ మీరు చట్టం చేసిన దాన్ని కూడా మీ చట్టాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అంటే ఇది వాస్తవంగా పొలిటీషియన్ గా ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు కావు. ఇప్పుడు అతను చెప్తున్నా కదండి, అతనికి మైండ్ అప్సెట్ అయిపోయింది. ఈ మైండ్ అప్సెట్ అయిపోయి అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. అంటే ఈ మాటలు దేనికంటే పెట్టుబడి పెట్టే ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులు చేయడం కోసం ఇది ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టేవాడు ఈ అభివృద్ధి జరగాలంటే కనీసం 5-6 సంవత్సరాలు పట్టింటారు. మళ్ళీ ఇతను అట్లా మాట్లాడతాడు. ఈ మాట పెడితే మరి మనం పెట్టుబడి పెట్టేంత లాస్ అయిపోతాం భయంతో కొంతమంది వెనకెళ్ళిపోయే పరిస్థితిగా ఉంది. ఈ రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్త ముందుకు వస్తే ఈ రాష్ట్రంలో అన్ని మౌలిక సదుపాయాలకి అభివృద్ధి చేయడానికి ఆదాయం కోరుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చదువుకున్న యువకులందరికీ ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి ఆర్థిక వనరులు సమకూరుస్తారు. అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. ఒక్క పెట్టుబడి పెడితే ఎన్నో రకాలుగా ఉపయోగపడే రాష్ట్రం ఇది. ఇతను ఏంటంటే ఒక దుర్మార్గమైన ఆలోచన, ఒక పొలిటీషియన్ చేయాలిగా మాట్లాడాల్సిన ఆలోచన లేదు ఇతనికి. ఎంతసేపు ఏంటంటే జరుగుతున్న అభివృద్ధిని ఆటంకపరచాలి. ఆ జరుగుతున్న అభివృద్ధిని ఆటంకపరచాలంటే పరిశ్రమలు రాకూడదు, ఆయనకి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదు, పెట్టుబడిదారులు రాష్ట్రం అడుగు పెట్టకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు, రోడ్లు వేయకూడదు, పరిశ్రమలు రాకూడదు. ఇది దేనికండి? ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడవలసిన ప్రభుత్వాలే. ఆ ప్రభుత్వాలకి ఆటంకపరచడానికి ఇటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. అది చట్టబద్ధత అయిపోయిన తర్వాత మావిగన్ను ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఈ పిచ్చోడికి రాత్రులు పగట కళ్ళకి అంటూ ఉంటాడు, రాత్రులు పండుకొని పగట కళ్ళకి అంటూ ఉంటాడు. మావిగన్ను ఏంటి అసలు నాకు అర్థం కాదు. దానికి అర్థమయ్యేది ఏదైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ అలా ఉండాలి. కానీ మావి గన్ను ఏంటి? గన్ను ఓ మామిడికాయ ఏంటిది? గన్ను మామిడికాయ మళ్ళా అంటాడు. రైల్వే జోన్ అంటాడు, ఎక్కడ బందర్ అంటాడు, విజయవాడ అంటాడు, గుంటూరు అంటాడు. పిచ్చి పెట్టి మాటలు కాకపోతే అవి ఉన్నాయిలే అంటే అభివృద్ధి వద్దా? ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పిచ్చి బట్టలతో ఉంటాం, బయటకి ఏదైనా ఫంక్షన్కి వెళ్తాము, వెళ్ళినప్పుడు ఏ కట్టుకెళ్తాం? మంచి బట్టలు కట్టుకెళ్తావా, చిన్నపోయిన కోట్లు వేసుకెళ్తావా? ఆ పిచ్చోడు ఉన్నాయిలే అంటాడు. ఈయన ఉన్నాడు పులివెందల్లో, ఒకప్పుడు పుట్టోడుగా తిరిగి ఉంటాడు పులివెందల్లో. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ చేశాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు. ఆ స్థాయినన్నా కాపాడుకోమను. 5 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి చేశావు కదా జగన్ బాబు. అయ్యి ఉట్టిదేనండి. 3 చెప్తున్నాడు, బందర ఒకటి, విజయవాడ ఒకటి, గుంటూరు ఒకటి చెప్తున్నాడు. తిక్కలోడు తిరణాలకు వెళ్తానంట, ఎక్కడం దిగటం చూసి సరిపోయిందంట, తిరణాలు చూడలేదంట. ఈ 5 ఏళ్ల పాలనలో ఆయన కరెక్ట్గా చేసింది ఏముంది? చేసుంటే అనుభవం వచ్చేది. ఆయన 5 ఏళ్ల పాలన ప్రజల గురించి చేసుంటే అనుభవం వచ్చేది. అప్పుడు ఏం మాట్లాడితే బాగుందని అనుకునేవాడు. ఆయన ఏం చేయలేదుగా. ఆ చిచ్చులు బట్టలను నొక్కుతూ కూర్చున్నాడు అంతే. ఆయన చేసింది ఏం అభివృద్ధి చేశాడు? ఎక్కడ ఒక గమల సిమెంట్ వేశాడు, ఎక్కడ శంకుస్థాపన చేశాడు, ఏం చేశాడు ఆయన అల్లా చంద్రబాబుని జైలుకి ఎట్ట పంపుదామని 5 ఏళ్ళు నిద్రపోయాడు, పంపించాడు, 53 రోజులు చేయించాడు, అయిపోయింది. ఆయన బాగా ఆయనకి పిచ్చి పట్టి రాత్రులు నిద్రపట్టట్లా. వీళ్ళ పాలన చూసి భయం వేసి రేపు ఎలాగ రామని ఆయనకి తెలుసు. 2029లో ఓడిపోతాను, ఈ 11 కూడా ఉంటాయో ఉండవని తెలుసు ఆయనకి. ఆయన వెనకాల జనం వచ్చేస్తుంటే ఆయన ఏమనుకున్నాడంటే ప్రజల్లో మార్పు వచ్చేసింది, చంద్రబాబు అంటే అసహ్యం పుట్టేసింది, నేనంటే పవర్ఫుల్ అయిపోయాను అని అనుకుంటున్నాడు పెచ్చోడు. ఏమీ లేదు, ఆయనకు చెప్పటమే రాట్లా. మావి గన్ను ఏంటి అసలు మామిడికాయ ఏంటి, గన్ను ఏంటి? అది రవితేజ గారి సినిమాలో ఏదో మేకు, ఒక మామిడికాయ, ఇంకోటి ఏదో ఉందండి 50 రూపాయల. ఆ మాటలు మాట్లాడతావేంటి? పిచ్చి మాటలు. నువ్వు 5 ఏళ్ల ముఖ్యమంత్రి చేసినట్టు ఎంత అనుభవంగా చెప్పాలి. టీఎన్జేయ రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు, చదువు లేదు ఆయనకి. టీఎన్జేయ పేరు పెట్టుకోండి కరెక్ట్గా. టీఎన్జేయ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. ఆయనకున్న చదువు లేని ఆయన చేశాడు, ఈ రాష్ట్రాన్ని పాలించారు చక్కగా. అటువంటి పాలన కూడా నీకు రాలేదంటే ఏం చెప్తాము? 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావు, 5 ఏళ్లలో నీకు ఎంత అనుభవం వచ్చి ఉండాలి? పోలీస్ శాఖను దగ్గర పెట్టుకోవచ్చు, అలాగే శాఖలన్నీ దగ్గర పెట్టుకోవచ్చు, శుభ్రంగా చూడాల్సినట్టు నువ్వేగా.
హెడ్ మాస్టర్ అంటే ఎవరు? స్కూల్కి హెడ్ మాస్టర్ ఇంపార్టెంట్. నువ్వు హెడ్ మాస్టర్ లాంటోడు, ఏం తెలుసుకున్నావు? మావి గన్ అంటావు, బాణం అంటావు, అదేదో ముళ్ళు అంటావు, కిరీటకం అంటావు, ఏం పిచ్చి మాటలు. సార్, జగన్మోహన్ రెడ్డికి ఒక స్టాండ్ లేని మనిషి. రాజకీయం చేయటం చేత కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కూడా ఆయనకి చేత కాదు. కూటమి ప్రభుత్వంలో నాయకత్వంలో ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్న అమరావతిని ఏ విధంగా ఆపాలి, ఏ విధంగా అడ్డుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకప్పుడు అమరావతి రాజధాని, రైతులు అక్కడ అమరావతి కాదు భ్రమరావతి అన్న వ్యక్తి ఈరోజు నిరసన పాదయాత్ర అని చెప్పి అమరావతిలోకి ఎలాగో అడుగు పెట్టాడండి. వాళ్ళు అర్హత ఉందా? వాళ్ళకి అడుగు పెట్టే అర్హత ఉందా? రాజధానులు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, స్టాండ్ అయ్యాడా? లేదు. మళ్ళీ ఇప్పుడు అమరావతి చట్టబద్ధత కల్పించిన తర్వాత ఇప్పుడు మావిగారిని అంటున్నాడు. అసలు ఇది ఒక స్టాండ్ ఉందా? అసలు మాట్లాడే అర్హత లేదండి. ఏదైనా పిచ్చెక్కిందేమో నాకు తెలియదు, కానీ పిచ్చి హాస్పిటల్కి చూపించాలని నా మనమండి. అది కాకుండాను అతను ఈ ఎంతసేపటికి ఒక ఛాన్స్ ఇచ్చాడు, ఇవ్వండి ఇవ్వండి అని బతిమలాడుకొని పాదయాత్రలు చేసి జనాల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి ఈరోజు వాళ్ళని నట్టేయడం ముంచేశాడండి. విధ్వంస పరిపాలన చేశాడండి, విధ్వంస కాండ చూపించాడండి మనకి. యాక్చువల్గా మీరు వేసిన క్వశ్చన్లో మీ దగ్గర ఆన్సర్ ఉందండి. ఎందుకంటే చిన్నపిల్లలు కానీ లేదా పిచ్చెక్కిన వాళ్ళు కానీ ఏమంటారంటే వాళ్ళు ఇటు గాలి ఇస్తే అటు మాట్లాడుతుంటారు చూడండి, ఆ టైపు మైండ్ కైనా ఇదే ఇవ్వాలి. ఎందుకంటే 3 సార్లు 3 ముక్కలు ఆయన చెప్పిన ఏ విషయం మీద కూడా ఆయన క్లారిటీ లేదు. ముందు ఆయన ఏదో జస్ట్ ఏదో ఒక వైద్యశాలకు చూపెట్టండి, ఆ విషయం వదిలేసే జనాలందరూ మావిగా అని అంటున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా అసలు నిజంగా అయితే వినండి, అమరావతి రాజముద్ర వేసింది కేంద్ర గవర్నమెంట్, దాన్ని ఎవరైనా మారుస్తారా? కేంద్ర గవర్నమెంట్ రాజముద్ర వేశాక దాన్ని మళ్ళీ ఈయన మావిగా అని చెప్పని జనాల్ని పక్క డైవర్ట్ చేసి ఏదో విధంగా చేతిలో సెల్ ఫోన్ ఉంటే గేమ్ ఆడుకుంటారు ఆయన. అదే గేమ్ లాగా జనాలను కూడా గేమ్ ఆడదాం అన్న ఉద్దేశంతో పిచ్చెక్కి ఏదేదో ఏం మాట్లాడుతున్నారో ఆయనకి ఏం తెలియట్లా. ఇలాగే వదిలేస్తే కొన్నాళ్ళకి ఇబ్బంది. ఆ విషయం ఆ పార్టీ వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్క ఓటు రాదండి, మొన్నైనా 11 సీట్లు వచ్చినాయి, చివరికి ఆయన సీట్ కూడా రాదు ఈసారి. మావిగాను అంటే ఏముంది అలా ఒక్క విషయం. మావిగానే అమరావతి అంటే ఎంత బాగుంది, దేవుడి పదం, దేవుడి వ్యవహారం. మావిగానంటే అలా ఉంది. భూతప్రేత వైద్యాలు చేస్తారు చూడండి, అది ఆంబుట్ అనేది బాంబు బుష్ అని రకరకాలు చెప్తారే, ఆ విధంగా చేతపల్లి చేస్తారు. ఆ టైప్ ఉంది పరిస్థితి మావిగానంటే. అంతక్రితం చూసా విజయవాడ అంటున్నాడు, మళ్ళీ మరుసటి రోజు వెళ్తాడు అనకాపల్లిలో ఏదో పేర్లు చెప్పుకుంటూ వెళ్తాడు. మనవాడు అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి అవడం వల్ల మీడియా పెడుతున్నారు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, గంటకో పేరు చెప్తున్నాడు. బాబు అదృష్టం అంటే కొద్దిగా ఏదో ఒకటి చూసుకొని రేపు ఢిల్లీ ముంబై అని కూడా చెప్తాడు రాజధాని. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియదు. పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చేశారు, అదేంటి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పని ఆ రాయిని పట్టుకొని ఇష్టాచారంగా రాష్ట్రం మొత్తం సవాలు అక్కడ ఉంటే అక్కడ ఏరుకొని తిరుగుతున్నాడు, పలానా చోట అక్కడ సవాలు ఉన్నాయని చెప్పని. ఆయన ఎవరు పట్టించుకుంటున్నారండి? అసలు ఎవరు పట్టించిన పొజిషన్ లేదు. అని యాక్చువల్ గా మాకేమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల అభివృద్ధి జరుగుతుంది, సో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలి, మళ్ళీ నా కోసం పిచ్చిగా తిరుగుతున్న వాళ్ళు ఏమన్నా ఓట్లు వేపించి గెలిపిస్తారేమో అని అపోహలో వెళ్తూ చంద్రబాబు నాయుడు కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నట్టే ఉందండి. అదొకటి మావిగానే అసలు యాక్చువల్ గా సోషల్ మీడియాలోనూ ఫుల్ ట్రోల్ చేసి ఆయన వల్ల మీమ్స్ వెచ్చంగా జరిగినాయి. అయినా ఇంకా నాకు మావిగానే అన్నాడంటే మాత్రం ఆయన బుద్ధి తక్కువ తెలియదు. ఆయన నిజంగా సీఎం చేసినందుకు జనాలు బుద్ధి తక్కువ కూడా తెలియట్లేదు. అది అసలు ముందు యాక్చువల్ గా రీసెంట్ గా కూడా అన్నారు, ఓపెన్ డిబేట్ లోకి రావాలి నువ్వు. ఎలా ఉందంటే రేడియోలో అంటాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన చెప్పేదే కానీ అవతల మాత్రం ఏమీ విందు. ఆయన అసలు మీడియా ఏంటి క్వశ్చన్ చేస్తుంటే చెప్పడానికి భయపడి పారిపోతున్నాడు. ఆయన ఏదో అంటే చిన్నపిల్లలు తరగరా ఇది తరగబోతుంది ఎవరి మాట ఏంటంటారు చూసావా. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా స్థితిగతులు కూడా అలాగే ఉన్నాయి, ఎవరి మాట వినే పొజిషన్ లో లేడు జగన్మోహన్ రెడ్డి. ఏం లేదు మావిగానే ఏంటంటే ఇప్పుడు అమరావతి అనేది యాక్చువల్ గా అందరికి ఇష్టమైన పేరు. అమరావతి అంటే ఒక స్వర్గంలో ఇంద్రుడు ఉండేటువంటి పేరు అందరికి ఇష్టమైంది. ఇప్పుడు ఆ పేరు ఇష్టం లేదో తెలియట్లేదు ఆయనకి, లేదా ఈ మావిగన్ అనేది తరకంతో వెళ్ళిపోతూ నేనేం చెప్తే అదే చేయాలి దీంట్లో ఉన్నారో తెలియట్లేదు.